క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము కీర్తనలు 119వ కీర్తన 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రియులారా, వాక్యము అద్దము వంటిది. దాన్ని నీవు చదివేటప్పుడు నీలో ఉన్న లోపాన్ని, పాపాన్ని చూపిస్తుంది. వాటిని బట్టి నీవు దిగులు పడాలి, నిరాశపడాలి అని కాదు. జీవము కలిగిన వాక్యము నీలో పనిచేసి నీ బ్రతుకును మార్చుకోవాలి అని. నీ జీవితము, నీ ప్రవర్తన ఉన్నతముగా ఉండాలి అని. యేసయ్య శిష్యులకు ముందుగా నడుస్తుంటే వారు విస్మయం పొందారు, భయపడ్డారు. ఆయన ఉన్నతమైన జీవితాన్ని బట్టి. ఉన్నతమైన పిలుపు కలిగిన నీవు ఉన్నతమైన ప్రవర్తన కలిగి తన స్వారూప్యములోనికి రావాలి అని నీలో ఉన్న పాపాలను నీకు చూపిస్తుంది వాక్యము. నెమ్మదిగా ఒక్కో పాపముపై నేను విజయాన్ని పొందుతున్నాను కదా అని నీవు ఆలోచించవద్దు. నీ బలముపై ఆధారపడుతున్నావు కాబట్టే నెమ్మదిగా ఒక్కో పాపముపై నేను విజయాన్ని పొందుతున్నాను కదా అని నీవు ఆలోచించవద్దు. నీ బలముపై ఆధారపడుతున్నావు కాబట్టే నెమ్మదిగా పాపమును విడిచిపెట్టగలుగుతున్నావు. కానీ దేవుని శక్తిపై ఆధారపడితే, పరిశుద్ధాత్మని అధికారము క్రింద నీవు ఉంటే దిగ్గున లేచిన పక్షవాయువు గల వ్యక్తిలా ఉంటావు. ఆ క్షణమే కళ్ళు తెరవబడిన భర్తిమయి వలె ఉంటావు. ఒక్కరోజే తన బ్రతుకు మారిన పౌలు వలె ఉంటావు. యేసయ్య ఎవరో తెలియదని చెప్పి మీరు సిలువ వేసినది, చంపినది ఆ యేసునే అని ప్రకటించిన పేతురులా మారిపోతావు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. దానిని నీవు నీ బలము ద్వారా ఆధీనంలో పెట్టుకోలేవు. కాబట్టి ప్రతి క్షణము నీ దేవుని చేతిలో దాన్ని పెట్టాలి. నోటిని, నాలుకను సాధుపరచగల శక్తి నీకు లేదు. కాబట్టి దాన్ని నీకు ఇచ్చిన నీ సృష్టికర్త ఆధీనంలో నీవు ఉంచాలి. దాన్ని ఆయన సాధుపరచగలడు. ప్రతిదినము, ప్రతి క్షణము ఆత్మ నింపుదలను పొందుకో. వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించు. వాక్యము చెప్పిన దానికి పూర్తి విధేయత చూపించు. వాక్యమును ధ్యానించు. నీవు తొందరపడినా, పడిపోయినా ప్రతిసారి వాక్యము ఈ విధముగా వ్రాసి ఉంది అని జ్ఞాపకము చేసుకొని నీ బ్రతుకును మార్చుకో. ప్రతిదినము, ప్రతి క్షణము నీవు ఇతరులపై అధికారము చూపించక నీ ప్రవర్తన అంతటి యందు పరిశుద్ధాత్ముని అధికారమునకు ఒప్పుకో. అట్టి జీవితము దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి అధిపతివయ్యున్న మా దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఎన్నిక లేని వారమైన మమ్ములను మీ కుమారులనుగా, కుమార్తెలనుగా చేసుకొని ఈ దినమున సజీవుల లెక్కలో మమ్ములను నిలిపిన దేవా, మీకు స్తోత్రములు. సజీవమును, రెండంచులు గల ఖడ్గము కంటెను వాడి అయిన మీ వాక్యము ద్వారా అనుదినము మమ్ములను బలపరుస్తూ నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రములు. వాక్యమనే వెలుగును మా జీవితాలలో నింపుకొని ప్రతి చీకటి, అంధకార సంబంధమైన క్రియల నుండి మేము విడుదల పొంది అనేకులకు వెలుగుమయముగా జీవించే కృపలోనికి మమ్ములను నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.